జై శ్రీరామ్ అంటూ మిమ్మల్ని కొట్టారు అని మీరే చెప్పారన్నారు కదా. దానికి నేను ఒక క్లారిటీ ఆల్రెడీ ఇచ్చాను. మరొకసారి ఇంకా కొంచెం డీటెయిల్ క్లారిఫికేషన్ ఇస్తాను. జై శ్రీరామ్ అన్న మాట వాళ్ళ నోటి నుంచి నాకు వినబడిందని చెప్పాను. ఆ మాట ఎందుకు వాడారు అని నేను చెప్పాను, అది మళ్ళీ చెప్తాను. ఆ మాట వాళ్ళు వాడడానికి గల కారణం ఏంటంటే మతపరమైన దాడి అని డైవర్ట్ చేయటానికి వాళ్ళు ఆ మాట వాడారు అని నేను ఫస్ట్ డే వన్నే చెప్పాను. నేను మతపరమైన దాడి అని కన్వర్ట్ చేయటానికి నేను ఎక్కడ కూడా మతపరమైన దాడిగా నేను దీన్ని డైవర్ట్ చేయటానికి ఇష్టం లేదు. ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే అభినయ్ దర్శన్ ఎప్పుడూ కూడా ఏ మతాన్ని తిట్టలేదు, ఏ మతాన్ని కించపరిచి గౌరవించను, అగౌరవపరిచిన వాడు కాదు. నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, ఎదుటి వాళ్ళ మతాన్ని గౌరవిస్తాను తప్ప ఎక్కడా కూడా పాడేరు నియోజకవర్గం, అరకు నియోజకవర్గాల్లో మత ప్రస్తావన నేను లేవనెత్తలేదు. అలాగని నా క్రైస్తవ మతాన్ని కూడా గొప్పగా చెప్పుకోలేదు. మత ప్రస్తావన అవసరం లేనటువంటి ప్రదేశాల్లో నా పొలిటికల్ ఈ జర్నీలో మత ప్రస్తావన ఎత్తని నేను అసలు మతపరమైన దాడిని ఎందుకు సృష్టిస్తాను? సో అది కంప్లీట్లీ అబద్ధం. ఇది కొట్టిన వాళ్ళే మత పేరెత్తితే మతానికి వెళ్ళిపోద్దేమో అన్నటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి అలిగేషన్ నేను చేశాను. దట్స్ ఇట్.